మన్యం జిల్లాలోని సీతంపేట ఏజెన్సీ ప్రకృతి రమణీయతకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడి పరిసరాలు వాతావరణం ఎంత స్వచ్ఛంగా ఉంటాయో కొండల మధ్య జీవించే గిరిజనుల మనుషులు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటాయి. ఎటువంటి కల్మషం లేకుండా పర్యావరణ హితంగా సాగించే ఈ అడవి బిడ్డల జీవన విధానం నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. పొద్దంతా పోడు భూముల్లో వ్యవసాయం చేస్తారు. పండిన పంటను సంతల్లో అమ్మి ఆ డబ్బుతో జీవనం గడపడమే వీరి జీవన శైలి. ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉంటారు ఈ గిరిపుత్రులు. వీరి ఆచార సాంప్రదాయాలు వింతగా ఉంటాయి. అడవిలోని భౌగోళిక పరిస్థితులకి తగ్గట్టుగా జీవన విధానం ఉంటుంది. అందుకే కొన్ని ఆహారపు అలవాట్లు వీరిని చూసేవారికి కొత్తగాను ఆశ్చర్యంగాను అనిపిస్తాయి. వింతైన ఆహారపు అలవాటే పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీలో కనిపించేదే చీమల కర్రీ. ఎస్, మీరు విన్నది నిజమే. చీమ మనపై పాకితే మనం భయపడి వెంటనే వాటిని దులుపుకుంటాం. అలాంటిది ఇక్కడి గిరిజనులు చీమలను చూస్తే ఎంచక్కా పట్టి వాటిని విందారగిస్తారు. చీమల కర్రీ అంటే ఇక్కడి గిరిజనులకు భలే క్రేజీ. అలా అని ఏ చీమలు పడితే ఆ చీమల్ని వండరు. ప్రత్యేకించి అడవి చెట్లపై తిరిగే చీమలనే వండుకు తింటారు. అవి ఎర్రగా పెద్ద సైజులో ఉంటాయి. ఈ చీమలను గిరిజనులు పుల్లేరు అంటారు. చెట్ల కొమ్మలపై ఆకులను బుట్టలుగా అల్లుకొని అందులో గుడ్లు పెడతాయి. వాటిలోనే చీమలు ఆవాసం ఉంటాయి. అలాంటి చీమలను ఆహారంగా తీసుకుంటున్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా గిరిజనులపై ఐ న్యూస్ ప్రతినిధి రాము అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని గిరిజనుల తాలూకా ఆహార అలవాట్లు వాళ్ళ యొక్క నివాసాలు ఎంతో ప్రత్యేకతగా ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలానికి సంబంధించిన గిరిజనులు మాత్రం చీమలను ఆహారంగా తీసుకుంటామని చెప్తున్నారు. చీమలని ఆహారంగా తీసుకోవడమే కాకుండా చీమలతో పచ్చడి, చీమలతో పులుసు, చీమలతో కర్రీ ఇలా రకరకాలుగా చీమలతో చేసి వాళ్ళు ఆహారంగా తీసుకుంటామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే తమ తాత ముత్తాతల నుంచి కూడా ఈ చీమలని ఆహారంగా తీసుకోవడం తమకు ఆనవాయితీగా వస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ చీమలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుందని, ముఖ్యంగా చూసుకుంటే వేసవి కాలంలో దొరికే ఈ చీమలు జూన్ జూలైకి వచ్చేసరికి కొంత తగ్గుముఖం పడతామని, ఈ నేపథ్యంలో ఈ చీమల కోసం అడవిలో అన్వేషిస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ చీమల కోసం వాళ్ళు తగాదాలు కూడా పెట్టుకుంటామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనం ఈ యొక్క చీమల వేట కోసం వచ్చిన గిరిజనులతో పాటు సీతంపేట అటవీ ప్రాంతంలో ఉన్నాము. ఈ చీమలను ఎలా వేట చేస్తారు, ఈ చీమలను ఏ విధంగా కర్రీ చేస్తారు, ఏ విధంగా తింటారు, ఈ చీమల ఉపయోగాలు ఏంటో ఈరోజు ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా తెలుసుకుందాం. సీతంపేట గిరిజన ప్రాంతానికి అయితే వచ్చాము. ఈ కొండల్లో మనం ఉన్నాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు, అక్కడ మనకు లాంగ్ లో మనం చూసుకుంటే మనం వెళ్ళడానికి కూడా కొంత చాలా డేంజరస్ గా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు చీమలను అయితే వేటాడుతున్నారు. ఆ చీమలను వేటాడి తెచ్చి ఇంట్లో తింటున్నామని చెప్తున్నారు. ఒకసారి వాళ్ళ దగ్గర కూడా వెళ్దాం. అసలు చీమలను ఏ విధంగా వేట చేస్తున్నారో వాళ్ళ మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూసుకోవచ్చు, ఏదైతే సీతంపేట గిరిజనులు చీమల కోసం వాళ్ళ తాలూకా వేట అనేది ఏ విధంగా ఉంటుందో మీకు అసలు కళ్ళకు కట్టేటట్లు చూపిస్తాను. మనం చూసుకోవచ్చు, పూర్తిగా ఒక లోయ లాంటి ప్రాంతం. ఈ లోయ లాంటి ప్రాంతంలో ఈ చీమల కోసం వీళ్ళు అన్వేషిస్తారు. అయితే చీమల్లో అన్ని చీమలను కూడా వీళ్ళు తినరని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని చీమలను మాత్రమే వీళ్ళు తింటున్నామని చెప్తున్నారు. ఆ చీమల వేట కూడా చాలా కష్టసాధ్యం అని చెప్తున్నారు. జనరల్గా చూసుకుంటే మామిడి, జీడి లాంటి మొక్కలకు ఈ చీమలు ఉంటాయి. ఆ చీమలనే స్పెసిఫిక్గా మేము తీసుకొని తింటాము అని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఈ యొక్క చీమల వేట చేస్తున్న వాళ్ళ దగ్గరికి వచ్చాము. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం అయితే ఏదైతే చీమల వేట చేస్తున్నారో చీమల వేట దగ్గర మనం వచ్చాము. మనం చూసుకోవచ్చు, ఏదైతే మామిడి, జీడి ఈ మొక్కలకు సంబంధించి ఇగో ఈ చీమలనే అసలు వాళ్ళు వేట చేసి తింటామని చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు, చీమలు కూడా రెడ్గా ఉన్నవి. బహుశా దీన్ని ఏ చీమలు అంటారో వాళ్ళని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చీమలని పట్టడం కూడా కొంత కష్టసాధ్యం చెప్తున్నారు. చెప్పండి సార్, మీరు అసలుకి ఈ చీమల వేట అనేది ఎప్పటి నుంచి మీరు చేస్తున్నారు? మేము 4 నెలల నుండి
6 నెలల వరకు చేస్తాం అంతవరకు. ఉమ్, తర్వాత ఇవి వర్షం ఎక్కువ చేస్తే మళ్ళీ చేయలేము మేము, ఉమ్, ఎందుకంటే అవి తల్లి అయిపోతుంది. అవి ఉమ్, ఉల్లి గుద్దులప్పుడు మేము తింటాము. ఉమ్, తల్లి అయిపోయింది అనుకో, ఉమ్. మేము ఎక్కుము చెయ్యము తినము. లేదు, అసలు చీమలంటే అందరూ అసహించుకున్న పరిస్థితుల్లో మీరు అసలు ఎప్పటి నుంచి ఈ ఆచారం మీకు చీమ అప్పటి ఉంది, పూర్వం ముందు ఉండేది అది. పూర్వం నుంచి ఏంటి దీనివల్ల ఏంటి ఉపయోగాలు? దీనికి తినొచ్చు, ఎందుకంటే పచ్చిమిర్చి, తర్వాత ఒక తెల్లుల్లి, తర్వాత ఎల్లుల్లి, అల్లము నూరేసుకొని అప్పుడు తిన్నోళ్ళు మేము అంతవరకు ఇప్పుడు ఉపయోగిస్తాం అంతే. అంతకు మించి మేయట్లేవు ఇవి. అంటే దీని తిన్న వల్ల ఆరోగ్యానికి మంచిది అనేసి ఇదే మంచిదే ఆరోగ్యము. ఆ, ఇవి తర్వాత ఇవి ఈ కూరలు ఉంటాయి కదా, తోటకూరలు, అవే మనకి తింటాం అంతే. అయితే ఇది ఉపయోగపడితే వాళ్ళు తింటారు. ఏమంటారు ఏం చీమలు అంటారు దీన్ని? ఇవి పుల్లేరు, పుల్లేరు గుడ్లు అంటారు. అప్పుడు మేము సౌర క్యాస్ట్ లోన మేము తిన్నాము. ఇప్పుడు ఆ జాట అన్ని మొత్తం తినిస్తారు మనకి. ఇక్కడికే ఇది దొరికింది లేక లేకపోతే మాత్రము దొరుకు పొట్లు. ఇప్పుడు కరుస్తున్నాయి మాకు కూడా. అసలు ఎలా మీరు ఎలా పడతారు దీన్ని? బాగుండైతే కూర లేక అలాగా కాకుర్తబడే మేము నరుకొంటాము, తర్వాత కాలుస్తాము, తర్వాత మేము అలాగా బాగా చేసుకొని అలా తినేస్తాం అంతే. నూరేసుకున్నా అయినా పర్లేదు. అది చీమల్ని ఇప్పుడు తీసుకుని వెళ్ళి దీన్ని వంట చేస్తారా? చీమలంతే ఇవి ఏడు చెయ్యాలా, అవి ఉల్లి నూరాలు, అవి అల్లము, తర్వాత ఈ తెల్లుల్లి, తర్వాత ఒకసారి మాకు అసలు చీమల్ని ఎలా వంట చేస్తారు, ఏ విధంగా తింటారు మాకు చూపిస్తారా? అవంతే ఈ టైం లేవు, ఎందుకంటే పెద్ద పెద్ద ఇవి ఉంటాయి గుజురు. ఆ గుజురు ఇప్పుడు టైం మించిపోయింది. 5 నెలలు అనుకో గుజురు అన్ని ఉంటాయి. ఇది చిన్న గుజురులు తల్లి కాపుతుంది ఇప్పుడు. భాస్కర్ రావు గారు చెప్పండి, అసలు ఈ చీమలు అసలు ఎలా మీరు పడుతున్నారు, ఎలా తింటున్నారు, అసలు దేనికి అసలు చీమలు తింటున్నారు? ఇది మాకు పూర్వకాలం నుంచి అండి. ఇది పూర్వకాలం నుంచి మా తాతల నుంచి అది తిన్నారు. దీనికి ఏంటంటే సీములు అనంటే అన్ని సీములు కావండి. ఇది మాకు మా భాషలోనేతంటే పుల్లేరు అంటారు. ఆ పుల్లేరుకి ఏతానంటే మార్చి నుంచి జూన్ వరకు మంచి గుద్దులు వస్తాయండి. మంచి సైజు గుద్దులు ఉంటే తెల్లగా ఉంటదండి. మేమేదంటే ఆ తాయానికి ఇలాగా ఏత చేసుకొని అన్ని దగ్గర ఉండవు, ఎక్కడో ఉన్న ప్రాంతానికే ఉంటాయండి. అది ఉన్ని దగ్గరే వెళ్ళి చూసిన తర్వాత ఏ టైంకి గుద్దులు వస్తాయని చెప్పి మెయిన్ జోన్ లో కరెక్ట్ గా గుద్దులు వస్తాయండి, మంచి గుద్దులు వస్తాయండి. అవి చెత్త ఎక్కినప్పుడు కొద్దిగా కరుస్తుంటాయి, చాలా ఇబ్బందిగా ఉంటది. కానీ దీనివల్ల ఏంటంటే కొద్దిగా ఆరోగ్యకరంగా ఉంటది, అన్ని బాగా ఉంటది అన్నమాట. దీనివల్ల హానికరంగానే అయితే లేదు, అంటే మా తాతలు చెప్పుకొచ్చారు. మరి మిగతా హానికరం ఉంటుందో లేదు కానీ మేము కొండ మీద ఉన్న వాళ్ళ మీద హానికరం జరగదు. మీ ఊర్లోనే తింటారా చుట్టుపక్కల గ్రామాలు? చుట్టుపక్కల గ్రామాలండి మాకు ఇంచుమించుగా ఎస్టీ, సావరాజ్, జాతాపు, ఇంకా కొండ మీద ఉన్న వాళ్ళందరూ దీనికి ఒక్కసారి తిని చూసి వాళ్ళకి మళ్ళీ అది వదలడానికి ఇష్టపడతారండి. అంత బాగుంటది. దీనికి ఏదైనా ఆరోగ్యానికి, హెల్త్ కి మళ్ళీ హానికరంగా ఏమో అనుకుంటే దానికి తినడం వల్ల రాత్రి తిన్నే, మధ్యాహ్నం తిన్నే, తెల్లారేపరగా ఫ్రీగా ఉంటది, హాయిగా ఉంటది, ఏమాత్రం అనేది ఏతుండదండి, ఖచ్చితంగా ఉంటది. ఏ కూరలు వండుతారు దీంతో? దీనికి మనకి తోటకూర అంటే బోతెంకాయ కూర అంటారండి కొండ మీదలో, అందులో కలిపేసి తింటే అది చాలా ఎక్సలెంట్ గా ఉంటది, బాగుంటదండి. అదొకటి. పచ్చడి అయితే మళ్ళీ పచ్చడి కూడా తయారు చేస్తాం సార్. ఎందుకంటే ఆ పచ్చడి అల్లము, ఎల్లుల్లి, తర్వాత నూరేసి, పచ్చిమిర్చి నూరేసి, దీన్ని నూరేస్తే అది ఎక్సలెంట్ గా ఉంటదండి. మళ్ళీ దాంట్లో ఏ పచ్చడి పనికిరాదండి, పులుపులుగా ఉంటది, అన్ని విధాలుగా బాగుంటాయండి. పులుసు ఇలాంటివి కూడా చేస్తారా? పులుసులు కూడా చేస్తామయ్యా. పులుసులు కూడా పప్పు దాంట్లో వండిస్తే అది మళ్ళీ ప్రపంచంలో ఏ కూరకు పనికిరాదు, ఏది పనికిరాదు ప్రపంచం అంతే మా దాంట్లోన అలాగా బానే ఉంటాయ్యా. అందుకని దీనికి ఎక్కడ కనిపించినా సరే ఎండాకాలం వచ్చేసరికి మళ్ళీ దీని మీద పెద్ద లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు. కొన్ని దగ్గర దొరకదు, కొంత దగ్గర ఇంకా కొంతమంది దొంగలాడిపోతారు అనమాట. ఆ విధంగా కూడా చేస్తారు, దొంగతనం జరుగుతుంటది. ఎందుకంటే నీవు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వేసుకు వెళ్ళిపోతారు. ఇది దీంట్లో అయితే మంచి కూర అండి, మంచి కూర. మాకు అసలు కూరలు ఇప్పుడు ఎలాగ తీస్తున్నారు కాబట్టి మాకు వండి చూపిస్తారా? చూపిస్తాం, టేస్ట్ చేపిస్తారా? అలాగే చేపిస్తాం సార్, చేపిస్తాం. మనం చూసుకోవచ్చు గిరిజనులు ఎంత స్వచ్ఛంగా ఉంటారో వాళ్ళ ఆహార అలవాట్లు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటాయి. ఈ గిరిజన ప్రాంతానికి సంబంధించి పుల్లేటు చీమలు అంటారట దీన్ని. ఈ పుల్లేటి చీమలని ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు
వర్షాలు ఇక్కడ ఉండేసరికి మనకి బేభత్సంగా ఏదైతే మనకు ఒంటి మీద పాకిరే పరిస్థితి ఉంటుంది ఒక ఇరిటేట్గా ఉంది. కానీ ఈ చీమల్ని తింటారట. ఇంకా వేసవి కాలంలో ఎక్కువగా ఈ చీమల్ని ఇష్టపడతారని చెప్తున్నారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్యకరంగా పరిస్థితులు కూడా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే మనం వీళ్ళని రిక్వెస్ట్ చేశాము. ఎందుకంటే ఈ యొక్క గిరిజనులకు సంబంధించి ఆహార అలవాట్లను బాహ్య ప్రపంచానికి తెలియజేయాలి. దానివల్ల ఉపయోగాలు కూడా మనం చూపించడానికి ప్రయత్నంలో భాగంగా వచ్చాము. కొంత రావడానికి కొంత కష్టం, ఎందుకంటే ఇప్పుడు కొంత రైనీ సీజన్ వల్ల చీమలు అనేవి మనం ఒక 1 అవర్ అన్వేషించాము. ఈ అడవిలో అన్వేషించితే ఈ నేపథ్యంలో మనకి ఇక్కడ చీమలు అయితే తరసపడ్డవి. వీటిని తీసి దీంతో పాటు పచ్చడి, పులుసు, కూర రకరకాల వంటలు చేస్తారట. అవి కూడా ఎలా చేస్తారో మీకు కూడా చూపించే ప్రయత్నం అయితే ఈరోజు చేస్తాను. చూశారు కదా చీమలని, ఏదైతే మామిడి కొమ్మకి ఉన్న చీమలని కత్తితో కట్ చేసి తీశారు. పూర్తిగా ఇదంతా ఒక చీమల గుండంలా కనిపిస్తుంది మనకి. ఈ చీమలని పట్టి భద్రంగా ఇంటికి తీసుకువెళ్తారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత అసలు ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు ఏంటంటే కూడా ఒకసారి మీకు చూపిస్తాను. పూర్తిగా చీమలని అసలుకి పట్టడం కూడా చాలా డేంజరస్గా ఉంది. ఎందుకంటే అసలుకి మనం ఒక 2 నిమిషాలు కూడా ఇక్కడ ఉండలేని పరిస్థితుల్లో ఉంది. అయితే ఈ చీమలను మాత్రమే స్పెసిఫిక్గా ఈ పుల్లేటి చీమలను మాత్రమే వీళ్ళు తింటారని చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఫైనల్గా మనం ఏదైతే ఈ పుల్లేటి చీమలకు సంబంధించిన కర్రీ అయితే ప్రిపేర్ అయితే అవుతుంది మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఇంతవరకు కూడా చూసాము. అసలుకి ఈ పుల్లేరు చీమలను ఏ విధంగా వేట చేస్తారు, వేట చేసిన తర్వాత ఏ విధంగా తెచ్చి శుద్ధి చేస్తారు, శుద్ధి చేసిన తర్వాత ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అనేది మనం చూస్తున్నాం. ఇది ఆఖరి ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి భాస్కర్ గారు చెప్పండి, అసలుకి దీంట్లో ఏమేమి వేసారు? అసలుకి ఇందులో ఈ కళాయి వేడి చేసిన తర్వాత నూనె వేసాము. నూనె వేసిన తర్వాత ఉల్లిపాయలు, తెల్లుల్లి వేస్తాము. ఇవి మనకి అల్లం దగ్గర అందుబాటులో ఉంటే అల్లం వేస్తాము, లేకపోతే లేదు. తర్వాత ఈ పుల్లేరు శుభ్రం కడిగేసిన తర్వాత ఇందులో వేసాము. వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేస్తాము, తర్వాత ఉప్పు వేస్తాము. అంటే ఇంక దీంట్లోనే మనకైతే చేయ అవసరం లేదు. ఇది ఎలాగా వందనే సరే కొద్దిగా టేస్ట్ గా ఉంటుంది. ఇది దీంట్లోన రాజీ లేదు, అన్ని కలిపి అవసరం లేదు. మసాలు ఇవన్నీ కలపకూడదు. యాక్చువల్ గా నార్మల్ గా ఇలా జనరల్ గా ఇది మీరే తింటారా? ఇంకేమైనా ఇంటి మీ బంధువులు వచ్చినప్పుడు గట్రా వాళ్ళకి ఏమైనా నాన్ వెజ్ గా ఇది ఏమైనా పెట్టే పరిస్థితి ఏమైనా ఉంటుందా? మేము నాన్ వెజ్ అనంటే మనకి అందుబాటులో ఉండదండి. ఎవరో బంధువులు వచ్చినప్పుడు గౌరవించాలనంటే ఈ పుల్లేరు గుడ్లు తెచ్చేసి మేము గౌరవిస్తామండి. అది కూడా ఏప్రిల్, మే, జూన్ ఆ ప్రాంతం వస్తే, మరి ఆ ప్రాంతం అయితే గుడ్లు మంచిగా ఉంటది. ఇదే కూర తయారు చేస్తాము. ఇందులో కూడా పప్పులు వేస్తాము. పప్పులు వేసిన తర్వాత అది పప్పు వేస్తాము, ఇందులో కూడా కూర తింటాము. వాళ్ళు కూడా కొద్దిగా ఫీల్ గా అవుతారు. ఏంటి అసలు ఇవి ఈ తినడం వల్ల ఏంటి ఆరోగ్యానికి ఏంటి మేలు అన్నారు? అసలుకి ఇది మా తాటల నుంచి చెప్పారండి. ఇది తినడం వల్ల ఆరోగ్యానికి బాగున్నాయండి అని చెప్పారు. మా ముత్తాటల నుంచి ఇదే తింటాము. దీని వల్ల అయితే మాత్రం ఎతవంత ఇబ్బందికరంగా అయితే ఎట్లేదు. ఇది అంత బాడీ కూడా అంతా అనుకూలంగా ఉంటది. దీనికి ఆరోగ్యంగా మాకుంటాము దీనివల్ల. ఓకే, ఒకసారి ప్రిపేర్ అయిపోయిందా ఈ కూర? ఆ కూర అయిపోయిందండి. తిని చూపిస్తారా మాకు ఎలా ఉంది అంటే? ఇది ఎవరైనా కొత్త వాళ్ళు కూడా తినవచ్చు. మేము కూడా తినొచ్చా? మీరు కూడా తినవచ్చు. ఇందులో హాని అవ్వడం కానీ, లేకపోతే వంటలు రావడం కానీ, ఒక రకంగా అవ్వడం కానీ ఏది చెయ్యదండి. మీరు భయపడితే భయపడవచ్చు, కానీ దీని వల్ల మాత్రం అయితే ఏది కాదండి. ఇది అంత టేస్ట్ గా ఉంటది. చూసారు కదా, అసలుకి ఈ పుల్లేరు చీమలకు సంబంధించి మనం చూసుకుంటే చాలా చక్కగా మనం చికెన్, మటన్, ప్రాన్, ఫిష్ ఏ విధంగా తింటామో వీళ్ళు కూడా అదే విధంగా తింటున్నారు. మనం చూసుకోవచ్చు, చాలా ఇష్టంగా తింటున్నారు. ఈ యొక్క కర్రీ తినడం వల్ల ఒంట్లో ఏమైనా వికారంగా కానీ, కాలు పీకులు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే పూర్తిగా నయమైపోతామని చెప్తున్నారు. జనరల్గా మనకి ఇలాంటి ఫుడ్ తినే అలవాటు లేదు కాబట్టి నేను ఆ సాహసం అయితే చేయలేకపోతున్నాను. జనరల్గా చూసుకుంటే హిమాచల్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, చైనా లాంటి దేశాల్లో ఈ యొక్క చీమల్ని గడ తింటున్నారని మనం అసలు యూట్యూబ్లో చూసి, ఏదో సోషల్ మీడియాలోనో లేకపోతే ఇంకా ఇతర మాధ్యమాల్లో మనం చూసి తెలుసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట ట్రైబల్స్ సంబంధించి ఈ ఒక్క గ్రామమే కాదు, ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాల తాలూకు గిరిజనులు కూడా నిత్యంగా ఈ యొక్క పుల్లేరు చీమలను అయితే కర్రీగా, పచ్చడిగా, పులుసుగా, సాంబార్లో కూడా వేసుకొని తింటున్నామని చెప్తున్నారు. అంతేకాకుండా దీన్ని స్టాక్గా కూడా ఉంచుకుంటాం, పచ్చళ్ళు చేసి చెప్తున్నారు. ఇంకా ఏ రకాలుగా చేస్తారండి దీనికి సంబంధించి?
దీనికి సంబంధించి కొద్దిగా పచ్చడి అయితే మనకు ఒక 10 రోజుల వరకు ఉంటది. అది అల్లము వెల్లుల్లి శుభ్రం నూరేసి దీంతో పాటు నూరేసి కొద్ది డబ్బాలు ఉంచుకుంటే అది బాగానే ఉంటది. పొడి చేసేస్తే బాగుంటది. ఎన్ని రోజులైనా ఉంచుకొని తింటే బాగుంటది. పక్కాళ్ళు తిన్నప్పుడు బాగుంటది. ఉదయం పూత తింటే బాగుంటదండి. అమ్మ మీరు చెప్పండి, అసలుకి వారానికి ఎన్నిసార్లు ఇది కూర మీరు చేస్తుంటారు? రెగ్యులర్ గా చేస్తుంటారు లేకపోతే ఈ సమయంలోనే ఇవి తినే పరిస్థితి ఉంటుంది? మనం వీటిని సాధారణంగా దొరికితే 3 సార్లు అయినా 4 సార్లు అయినా ఎన్ని సార్లు అయినా మనం వండుకోవచ్చు. జనరల్ గా ఏంటి మీరు దీంట్లో స్పెషల్ గా ఏం చేస్తారు మీరు? స్పెషల్ గా అంటే మేము ఇలాగే మామూలు చేస్తామండి. కర్రీ చేస్తాము. సాంబార్ చేసుకోవచ్చు, తర్వాత పప్పు చారు అని చేసుకోవచ్చు, పచ్చడి అని చేసుకోవచ్చు అండి, కర్రీ అని చేసుకోవచ్చు, ఫ్రై అయినా చేసుకోవచ్చు. వీటిని మీ పిల్లలు దగ్గర తింటారమ్మా? చిన్న పిల్లల దగ్గర తింటారు? చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళని అందరూ తింటాం. చాలా హ్యాపీగా సరదాగా తింటారు. ఏమి వద్దు అని ఏం చెప్పరు? లేదు. మీరు ఎప్పటి నుంచి తింటున్నారు? చిన్నప్పటి నుంచే తింటున్నాం. దీని టేస్ట్ చాలా బాగుంటది. కొంచెం పులుపుగానే ఉంటది, బాగానే ఉంటది. మనం చూసుకోవచ్చు గిరిజనుల తాలూకా నడవడిక అవ్వచ్చు, వాళ్ళ తాలూకా సాంప్రదాయాలు అవ్వచ్చు, వాళ్ళ తాలూకా జీవన విధానం కావచ్చు, ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. మన గిరిజనుల తాలూకా సాంప్రదాయాలు మనం తెలుసుకోవాలంటే అసలు మనకి ఎప్పటికీ అంతుబట్టదు. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి నమ్మకాలు కూడా అదే విధంగా ఉంటాయి. వాళ్ళు తినే ఆహారం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందని మనం విన్నాము. ఈరోజు మనం ప్రత్యక్షంగా అయితే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మన ఈ పుల్లేరు చీమలకు సంబంధించి వీళ్ళు రకరకాలుగా కూరలుగా, నాన్ వెజ్గా ఒక రకంగా వీళ్ళు వాడుతున్నారు చెప్తున్నారు. అంతేకాకుండా ఆరోగ్యానికి చాలా మంచిదని కూడా చెప్తున్నారు. మరి ఈ యొక్క పుల్లేరు చీమలకు సంబంధించి మనం చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మరికొంతమంది మనం అయితే ఎవరైతే దీనికి సంబంధించి విశ్లేషకులతో పాటు కొంతమంది డాక్టర్లు కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ యొక్క పుల్లేరు చీమలు తినడం వల్ల ఎలాంటి పరిస్థితి ఉంటుంది, అసలు ఏంటి అసలు అవి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఆదివాసీలు వాళ్ళ యొక్క జీవన శైలి ఎంత విభిన్నంగా ఉంటుందో వాళ్ళు తినే ఆహారం కూడా అంతే విభిన్నంగా ఉంటుంది. ఇప్పటి వరకు కూడా గిరిజనుల తాలూకా ఆహార అలవాట్లపై వాళ్ళు తినే పుల్లేటి చీమల సంబంధించి కూడా మనం వాళ్ళతో కూడా మాట్లాడాము. అసలు పుల్లేటి చీమలు అనేవి వాళ్ళు తరతరాలుగా తింటున్నామని చెప్తున్నారు. ఈ చీమలు తినడం వల్ల కళ్ళు బాగా కనిపిస్తాయి, అంతేకాకుండా ఏవే కీళ్ళ నొప్పులు ఇలాంటివి కూడా నయమవుతాయని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో డాక్టర్లు ఏమంటున్నారు, అసలు చీమలను తినొచ్చా, డాక్టర్ తాలూకా సజెషన్స్ ఏమిటో మనతో మాట్లాడడానికి డాక్టర్ సందీప్ ఉన్నారు. సందీప్తో మాట్లాడదాం. అసలు డాక్టర్ గారు చూసుకుంటే ఏదైతే ఆదివాసీ గిరిజనులు చీమలను ఆహారంగా తీసుకుంటున్నారు, వాళ్ళు కూడా చీమలు తినడం వల్ల తమ ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్తున్నారు. అసలు చీమలు తినొచ్చా, ఏంటి అసలు పరిస్థితి? సో ఈ చీమలు ఏమిటంటే రెడ్ హ్యాండ్స్ అంటాం, వేవర్ హ్యాండ్స్ అంటాం, ఫైర్ హ్యాండ్స్ అంటాం. ఈ చీమలు తినే పద్ధతిని మనం ఏమంటామంటే ఎంటమోఫాగీ అంటాం. ద కండిషన్ ఇస్ కాల్డ్ as ఎంటమోఫాగీ. అండ్ ఈ యొక్క అలవాట్లు మన శ్రీకాకుళం జిల్లా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇక్కడే కాకుండా వేరే రాష్ట్రాల్లో, ఒరిస్సా రాష్ట్రంలో, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా ఈ చీమలు, ఎర్ర చీమలు వండి తినే అలవాట్లు చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల వచ్చే ఉపయోగాలు, దీనివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ రెండు కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఏంటంటే ఈ చీమలు, ఎర్ర చీమల వల్ల తినే ఉపయోగాలు ఏంటంటే, మనం ఈ ఎర్రచీమల్లో ఎక్కువ ఏంటంటే ప్రోటీన్, హై ప్రోటీన్ ఉంటుంది, జింక్ అనే మినరల్ ఎక్కువగా ఉంటుంది, ఇంకోటి కాల్షియం అనే ఎక్కువ ఈ మినరల్ ఉంటుంది. సో ఈ యొక్క మినరల్స్ అన్నీ ఈ యొక్క రెడ్ హ్యాండ్స్లో వండి తినడం వల్ల, ఇంకా ట్రైబల్ ఏరియాస్లో మోస్ట్లీ మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ, విటమిన్ మినరల్ డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఇవి తినడం వల్ల కొంతమందికి ఆ డెఫిషియన్సీ అనేది తగ్గడం మనం చాలా స్టడీస్లో కూడా చూసాం. దీని యొక్క అడ్వాంటేజెస్ అంటే ఇవే, ఈ యొక్క అడ్వాంటేజెసే. ఇందులో ఇమ్యూనిటీ కూడా కొంతమందికి ఈ ఎర్రచీమలు తినడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. దీనివల్ల వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే, చీమల్లో ఏంటంటే వినోమ్ ఉంటుంది. ఆ వినోమ్ వల్ల కొంతమందికి ఈ థ్రోట్ ఇరిటేషన్ రావడం కానీ, మౌత్ అల్సర్స్ రావడం కానీ, కొంతమందికి వినోమ్ పడకపోవడం వల్ల ఫుడ్ ఎలర్జీస్ రావడం కానీ, ఇంకోటి ఏంటంటే చీమలు వాళ్ళు ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నారు, ఎలా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నారు, దానివల్ల కూడా ఇంకేమైనా అందులో కలవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ చీమలు తినడం వల్ల ఫార్మిక్ యాసిడ్ అనే ఒక యాసిడ్, యూరిక్ యాసిడ్ ఫామ్ అయ్యి, ఈ యూరిక్ యాసిడ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల గౌట్ అనే ఒక డిసీజ్ కూడా ఈ ఎర్రచీమలు తినడం వల్ల వస్తుంది. అంటే ఈ కళ్ళు బాగా కనిపిస్తాయి, అంతే విధంగా ఈ కీళ్ళ నొప్పులు కూడా మాకు నయం అవుతుంది చెప్తున్నా. అసలు సైంటిఫిక్గా ఇది నిరుపయోగం అసలు కదా.
సైంటిఫిక్గా కొన్ని స్టడీస్ చెప్పాయి డెఫినెట్గా ఈ చీమలు తినడం వల్ల, ఎర్ర చీమలు తినడం వల్ల ఏవైతే ఈ మినరల్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పిన ఉన్నాయో అవన్నీ తినడం వల్ల కళ్ళు బాగా కనబడుతుండడం ఇవన్నీ, ఎందుకంటే హై ఇన్ కాల్షియం ఉంటుంది కాబట్టి కొంతమందికి ఈ మెయిన్గా కొంతమంది గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు రొటీన్గా కూడా లో ప్రోటీన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ వెరీ హైగా ఉండడం. సో ఇవి తినడం వల్ల ఏంటంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఈ కాల్షియం డెఫిషియన్సీ కానీ కొంతమంది గిరిజనులు ఇవి కోలుకోవడం ఇవన్నీ జరుగుతుంది. కానీ కొన్ని సైంటిఫిక్ స్టడీస్ మాత్రం ఉన్నాయి, ఏంటంటే కళ్ళు కనపడడం ఇవన్నీ కూడా కొన్ని సైంటిఫిక్ స్టడీస్లో మాత్రం ఉన్నాయి. జనరల్గా చూసుకుంటే ఏదైతే మద్యానికి ఎలా బానిస అవుతారో ఆ విధంగా ఈ చీమలు తినడానికి వాళ్ళకి అలాంటి ఏమైనా ఇంట్రెస్ట్ వస్తుందే తరువుగా తినడం వల్ల, అలాంటి ఏమైనా పరిస్థితి ఏమైనా? లేదు, చీమలు తినడం వల్ల అలాంటిది ఏమి ఇప్పుడు అదర్ దీనిగా ఎడిక్షన్ అయితే ఏమి ఉండదు చీమలు తినడం వల్ల. సో వాళ్ళ యొక్క ఆహారం వాట్ యు కాల్ యాజ్ కొన్ని కల్చరల్ ప్రాక్టీసెస్, కొన్ని రీజనల్ డిఫరెన్సెస్, దీన్ని అదే చెప్తున్నారు కదా, దీన్ని ఎంటమోఫాగి అంటారు. అదర్ వెస్టర్న్ పీపుల్లో ఇది చాలా తక్కువ, కానీ చైనా, మెక్సికో వీటిల్లో కూడా ఈ చీమలు తినే అలవాట్లు ఉన్నాయి. మన ఇండియాలో మెయిన్గా ఈ శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా గిరిజన ప్రాంతాల్లో, ఒడిస్సా గిరిజన ప్రాంతాల్లో, నార్త్ ఈస్టర్న్ రీజన్స్లో, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఎక్కువ ఈ గిరిజనులు ఎక్కడైతే ఉంటారో అక్కడ వాళ్ళ యొక్క కల్చరల్ ప్రాక్టీస్ అంటాం, అంటే తరతరాల నుంచి వచ్చిన కల్చరల్ ప్రాక్టీస్ వల్ల వాళ్ళు ఈ అలవాట్లు చేసుకున్నారు. ఇది మనం చూసుకున్నాము. ఏదైతే గిరిజనుల తాలూకా సాంప్రదాయాలు, వాళ్ళు తినే ఆహారంపై కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ చీమలు తినడం వల్ల అడ్వాంటేజెస్ ఉన్నవి, డిసడ్వాంటేజెస్ ఉన్నవని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఎవరికైతే ఈ యొక్క విటమిన్ డెఫిసిట్ ఉన్న వాళ్ళు ఇవి తినడం వల్ల వాళ్ళకు కొంతవరకు ప్యూరిఫై అవుతుందని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సీతంపేట ఆదివాసీ గిరిజనులు ఆహారంగా తీసుకున్న పుల్లెటు చీమల కోసం మాట్లాడడానికి మనతో పాటు ఆర్ట్స్ సంస్థ అధినేత సన్యాసరావు గారు ఉన్నారు. సార్, చూసుకుంటే మీరు కూడా 3 దశాబ్దాలుగా ఆదివాసీలతో ఉన్న జర్నీ చేస్తున్నారు, వాళ్ళతో ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అసలుకి ఈ ఆహారాన్ని ఎలా తీసుకుంటున్నారు, అసలుకి దీనివల్ల ఏమైనా నష్టం వచ్చే పరిస్థితి ఏమైనా ఉంది? అంటే బేసిక్గా ఇది చాలా పురాతనమైన ఆహారం. ఏంటంటే మన అడవిలో అన్ని సేకరించుకొని తినడం అనేది మన ఆదివాసీల అలవాటు. అందులో భాగంగానే ముఖ్యంగా ఈ కరువు పరిస్థితుల్లో కానివ్వండి, ఇప్పుడు ఎక్కువగా ఇది మే నెలలో తింటారు కదా. మే నెలలో ఏంటంటే కూరగాయలు దొరకవు. కూరగాయలకి ఇది ఒక ప్రత్యామ్నాయమైన ఆహారం. దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి ఏంటి అనేది ఒక విశ్లేషణ అయితే జరగలేదు. కానీ ఆదివాసీల్లో ఉన్న నమ్మకం ఏంటి అని అంటే, మా కళ్ళు చాలా బాగా కనిపిస్తాయండి, మేము చురుకుగా ఉంటామండి అని వాళ్ళు నమ్ముతున్నారు. దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని చెప్తున్నారు. కాబట్టి ఇంతవరకు ఎలాంటి ప్రమాదాన్ని కూడా మనం చూడలేదు. కాబట్టి ఇది ఒక మంచి ఆహారంగానే ఈ ఆదివాసీలు స్వీకరిస్తున్నారు. దీన్ని ఒక అలవాటుగా స్వీకరిస్తున్నారు. ఇది కొన్ని తరాలుగా వాళ్ళు ఒక అలవాటుగా చేసుకొని మే నెలలో, అలానే ఇప్పుడు ఈ నెలల్లో కూడా కొంత చేస్తారు. ఇది సీజన్ ఎండింగ్. సో ఈ నెలల్లో సేకరించుకొని వాళ్ళు కూరగాయలకి ప్రత్యామ్నాయంగా తింటూ ఉంటారు. జనరల్గా చూసుకుంటే అన్ని చీమలు వీళ్ళు తింటారా, లేకపోతే స్పెసిఫిక్గా దీనికి ఏమైనా పేరు ఉంటుంది, అలాగే ఏమైనా ఉంటుందా సార్? అన్ని చీమలు తినరండి, ఈ పుల్లేరునే తింటారు. ఈ పుల్లేరునే సేకరిస్తారు. అంటే వాళ్ళకి ఈ సేకరణలో కూడా చాలా వివిధ పద్ధతులు, ఆ విజ్ఞానం. ఇప్పుడు ఇది ఒక విధంగా చెప్పాలి ఏంటంటే ఇండిజినియస్ నాలెడ్జ్. ఆ ఇండిజినియస్ నాలెడ్జ్ కలిగిన వ్యక్తులే ఆ పర్టికులర్ చీమల్ని సేకరించి తింటూ ఉంటారనమాట. ఇది మన ఆదివాసీల్లోనే కాదు, నార్త్ ఈస్ట్లో, అలానే వెస్టర్న్ ఘాట్స్లో, ఈస్టర్న్ ఘాట్స్లో, అలానే మన నల్లమల్ల చెంచూస్లో ఈ అలవాటు అనేది ఆదివాసీ అన్ని ప్రాంతాల్లో కూడా నిక్షిప్తమై ఉంది. సార్, జనరల్గా చూసుకుంటే ఇప్పుడు వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగింది. ఆరోగ్య సమస్యలు కూడా మాకు ఈ చీమలు తినడం వల్ల తీరుతాయని చెప్తున్నారు. అది ఎంతవరకు నమ్మచ్చు సార్? అంటే మరి వాళ్ళు చెప్తున్నారు, మనం ప్రాక్టికల్గా కూడా చూస్తున్నాం. మాకు అంటే కంటి చూపు పెరుగుతుందని మాత్రం చాలా బాగా చెప్తున్నారు, దాన్ని బాగా విశ్వసిస్తున్నారు. అలానే ఇప్పుడు చురుకుగా ఉంటామని చెప్తున్నారు. కాబట్టి చీమల వల్ల మాకు మంచి జరుగుతుందని వాళ్ళు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. సో ఆ విశ్వాసమే ఈ విధమైన ఆరోగ్యవంతంగా తీసుకెళ్తుందని మనం అనుకోవచ్చు. అంటే ఆదివాసీలు అంటే వాళ్ళ జీవన విధానం అవ్వచ్చు, వాళ్ళ సాంప్రదాయాలు అవ్వచ్చు, కొంత బాహ్య ప్రపంచానికి కొంత ఆశ్చర్యాన్ని పరిచే పరిస్థితి. కానీ శ్రీకాకుళం జిల్లా సీతంపేట లాంటి అసలుకి ఇలాంటి ప్రదేశాల్లో మనం జనరల్గా ఈ చీమలు, పాములు అంటే చైనా, హిమాచల్ ప్రదేశ్ అలాంటి దగ్గరలో చూస్తాం. కానీ ఇలాంటి ఏరియాలో కూడా ఈ సాంప్రదాయం ఉందనేసి అంటే కొంత ఆశ్చర్యం కూడా కలుగుతుంది. అసలుకి దీనికి వాళ్ళు ప్రాధాన్యతం, వాళ్ళు ఉన్న జీవన భౌతిక పరిస్థితులు బట్టి ఈ ఆహారాలు తీసుకుంటున్నారా, ఏ ఇతర కారణాలు ఏమైనా ఉన్నావా?
అంటే బేసిక్గా ఇది లైఫ్ స్టైల్ అంటాం. వాళ్ళ జీవన పరిణామ క్రమాల్లో సేకరణ అనేది వాళ్ళ హాబీ. ఆ హాబీలో భాగంగా ఆ నాలెడ్జ్ ప్రకారం ఇది తింటే దీనివల్ల ఈ ఉపయోగం ఉంది, అలానే ఇది నాకు మంచే చేస్తుంది అనే నమ్మకం చేయటం అనే ఆల్టర్నేటివ్స్. తనకు కూరగాయలు లేవు, మరొక ఇది లేదు, ఆ సీజన్లో తనకి ఏం దొరికితే అది తినడం అనేది వాడి ప్రత్యేకమైన అలవాటు. ఆ ప్రత్యేకమైన అలవాటు మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది బాహ్య ప్రపంచానికి. బట్ దీంట్లో చాలా కల్చరల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇది ఒక ట్రెడిషను. ఈ కల్చరు ట్రెడిషన్ని మనం గౌరవించాలి. అలానే దీనివల్ల మంచే జరుగుతుంది అని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. అది మంచే కనిపిస్తుంది కాబట్టి మనం దాన్ని మరింత గౌరవించాలని నేనైతే భావిస్తున్నాను. చూశారు కదా, పుల్లేరు చీమల తాలూకా కర్రీ అంతా రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత ఇలా ఆకుల్లో వేసుకొని కుటుంబ సమేతంగా కూడా వీళ్ళు తింటారని చెప్తున్నారు. ఇప్పుడు వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. ఈ నేపథ్యంలో మనకైతే చికెను, మటను ఇలాంటి నాన్ వెజ్ తింటే బాగుంది అనుకుంటారు. ఇక్కడైతే ట్రైబల్స్ ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఈ గిరిజన ప్రాంతంలో నివసిస్తున్న ట్రైబల్స్ మాత్రం ఈ పుల్లేరు చీమలు మాత్రం చాలా అద్భుతమని చెప్తున్నారు. ఏ 5 స్టార్ డిష్ కూడా దీనికి సాటి లేదని చెప్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు. ఆ స్మెల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. లేకపోతే మనకి ఈ యొక్క ఆహార అలవాట్లని గౌరవించడం వరకే కానీ మనం కూడా దీన్ని టేస్ట్ చేసే పరిస్థితి అయితే కనిపించింది. ఎందుకంటే ఎవరు అలవాట్లు వాళ్ళకు ఉంటాయి. జనరల్గా మనం చికెను, మటను, ఫిష్, ప్రాను లాంటివి ఎలా తింటామో వీళ్ళు కూడా ఈ పుల్లేరు చీమలు తింటారని చెప్తున్నారు. అయితే టేస్ట్ చేసే సాహసం అయితే నేను చేయలేను, కానీ ఈ యొక్క అలవాటుని మాత్రం మనం గౌరవించాలి. ఈ ఆహార అలవాట్లు మాత్రం మనం కూడా తెలుసుకోవాలి. అయితే దీనివల్ల ఎన్నో ఆరోగ్యకరంగా మేలు చేకూరుతుందని మాత్రం అయితే స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళు కూడా చాలా నేచురల్గా కట్టెల పొయ్యి మీద వండిన తర్వాత ఏదైతే ఈ ఆకుల్లో వేసి వీళ్ళు తినే విధానం కూడా చాలా అద్భుతంగా ఉందనేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వాట్ స్టూడియో.